తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ స్పష్టమైన మార్గాన్ని ఎంచుకుంది. తెలుగుదేశం పార్టీతో కలవదనేది వారి తేల్చుకున్న నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పరచగా ఆ కూటమి విశేషమైన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి చర్చకే తలుపులు మూసుకుపోయాయి. ఇక్కడ బీజేపీ తనే ప్రధాన ప్రత్యర్థిగా ఎదగాలన్న లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. కేసీఆర్ నేతృత్వం, ఆయన ఉద్యమ నేపథ్యం బీఆర్ఎస్ కి ఇప్పటికీ ఓ శక్తివంతమైన గుర్తింపునిస్తుంది. ఇలాంటి పోటీగా నిండిన రాజకీయ వాతావరణంలో బీజేపీ తన అవకాశాలు పెంచుకోవాలని చూస్తోంది. అయితే తెలంగాణలో పార్టీకి పట్టణాల్లోనే ఎక్కువగా ఆదరణ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బలం తక్కువగా ఉందన్న అభిప్రాయం ఉంది. టీడీపీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం, జనసేనకు నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉండటం వంటి అంశాలు కలిపితే కూటమి రూపకల్పన అనుకూలంగా అనిపించవచ్చు. కానీ ఈ తరహా పొత్తులు తెలంగాణ ప్రాంతీయ సున్నితతలకు భంగం కలిగిస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. టీడీపీ, జనసేన వంటి ఏపీకి చెందిన పార్టీలతో కలిసిపోతే తెలంగాణలో ప్రత్యర్థులు రాజకీయ ఆయుధంగా ఉపయోగించవచ్చని బీజేపీకి భయం. ఈ నేపథ్యంలోనే టీడీపీతో కలిసి పోటీ చేయటం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గద్దం రామచంద్రరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణల మధ్య రాజకీయ పరిస్థితుల్లో తేడా ఉందని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఏపీకి మాత్రమే ఎన్డీఏ కూటమి పరిమితం కావడం ఖరారైంది. డబుల్ ఇంజిన్ పాలనను నినదిస్తూ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకునే బీజేపీ తెలంగాణలో మాత్రం టీడీపీతో దూరం పెంచడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇది ఎలాంటి ఫలితాలనిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. ఇన్నాళ్ల రాజకీయ సమీకరణాలు మారిపోతే భవిష్యత్తులో బీజేపీ నిర్ణయాల్లో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ముందెప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.